హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్గా 12th డిప్లొమా, ఇంటర్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ వారికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క ఇన్ఫర్మేషన్ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. చాలా రీసెంట్గా ఈ పొజిషన్ యొక్క అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లయింగ్ ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను ప్రతిరోజు ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్లోకి వెళ్తే, మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి డేటా సెంటర్ టెక్నీషియన్ పొజిషన్కి ఈ కంపెనీలో చాలా రీసెంట్గా హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ పోస్టింగ్ డేట్ కూడా చూసుకోవచ్చండి. చాలా రీసెంట్గా ఈ పొజిషన్ యొక్క అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. అండ్ ఫస్ట్లీ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే, సో మినిమం క్వాలిఫికేషన్ 10+2 ఉంటే సరిపోతుంది. లేదా రిలేటెడ్ ఫీల్డ్కి సంబంధించి డిప్లొమా అయినా కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఆల్సో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ అండి. బట్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ కాంపోనెంట్స్ పై బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ రిలేటెడ్ ఫీల్డ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. బట్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. ఆన్ సైట్ మోడ్ లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ లో మైక్రోసాఫ్ట్ నుంచి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి. అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, ట్రబుల్ షూటింగ్, హార్డ్వేర్ ఇన్స్టాలింగ్, డాక్యుమెంటేషన్, రిపోర్టింగ్ వంటి వాటిపై ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అని మనం క్లియర్ గా చూసుకోవచ్చు. సో రెలివెంట్ ఫీల్డ్ కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ నాట్ మ్యాండేటరీ అండి, కంపల్సరీ అయితే కాదండి. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఫ్రెషర్స్ కూడా జాబ్ కి అయితే ట్రై చేయొచ్చు. సో 3 LPA నుంచి 5.6 LPA వరకు ఈ పొజిషన్ కి సంబంధించి స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి సాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. సో క్వాలిఫికేషన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇంటర్, డిప్లొమా అండ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. సో మైక్రోసాఫ్ట్ నుంచి చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఛానల్లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.